హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే మెయిన్గా పెద్దమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది బిగ్నూర్లో. సో ఈరోజు థర్స్డే అనమాట. సో నా ఎగ్జైట్మెంట్ చూసారా, ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఉంటుంది కదండి, ఎంతైనా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగే పండుగ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా కూడా. అంటే అత్తయ్య సైడ్ వాళ్ళ దగ్గర ఏంటంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. ఇక్కడ కాదు కదా, మనకు నచ్చినప్పుడు చేయవచ్చు, అట్లొకటి. అండ్ ఇక్కడ ఏంటంటే పెద్దమ్మ పండుగ ఎవ్రీ ఇయర్ చేస్తారండి. కొన్ని ఊర్లలో 5 years కలా చేస్తుంటారు. సో మాకైతే 26th ఇయర్ అనమాట ఇది. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫెస్టివల్ అంటే మాకు అంటే ఇది యాక్చువల్గా మామూలుగా అన్ని ఊళ్ళలో జరుగుతుంది, బట్ ఇంక ఇది ఒక ఫెస్టివల్ కిందే మేము కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నిన్న వెనస్డే రోజు ఏమంటారు, బండ్లు ఉంటాయి కదండి. సో తిరుగుతాయి అన్నమాట. అవింటికి ఎట్టుకు వెళ్ళలేదు మేము. సో ఇప్పుడు ఏంటంటే అమ్మవారు ఊరేగింపు జరుగుతుందండి. సో టెంపుల్ నుండి స్టార్ట్ అయ్యి ప్రతి గల్లీలోకి వెళ్ళి ఇంకా ఊరేగింపు అన్నీ చేస్తారనమాట. పాపం ఫుల్ ఎండలో చెప్పులు లేకుండా నడుస్తారు వాళ్ళు. అంటే పోతురాజు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అమ్మవారిని ఇలా నెత్తిపైన పెట్టుకొని వచ్చి మన ముందర నించుంటారనమాట. సో ఎవరి ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా పసుబొట్టు పెట్టేసి ఇంకా కాళ్ళు కడుగుతారనమాట. సో ఇది మా ఆచారం. సో ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియోస్ పెట్టానండి. సో ఇప్పుడు చూసారు కదా, మా ఇంటి ముందుకు వచ్చారు. సో కింద కాళ్ళు కాలిపోతున్నాయండి అసలు చాలా. ఇక్కడ నేను ఏం అరుస్తున్నానంటే, అక్కడ బాంబు పెడుతున్నాడు, అత్తియో అని అరుస్తున్నాను. సో నిజంగా అండి ఆ డప్పుల సౌండ్కి అసలు ఆ వైబ్రేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఆ రోజే పందిరి వేయడం, అంటే ఆ రోజు మార్నింగ్ వేస్తారనమాట పందిరి. ఆ స్మెల్ కానివ్వండి, మామిడాకులు, అసలు ఇంట్లో సేమ్ పెళ్ళి టైప్లో ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఎంత హంగామా ఉంది. ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారనమాట. ఎవ్వరు కూడా చెప్పులు వేసుకోరండి, చాలా మట్టుకి చెప్పులు వేసుకోకుండానే నడుస్తారు. పాపం ఇంకా పోతురాజుకి అయితే అసలు ఎంత కాళ్ళు మండుతుంటాయి. బట్ అమ్మవారి సేవ చేసుకునే దానికన్నా అంత అదృష్టం ఇంకొకటి ఉండదు కదా. సో అదనమాట. అంటే వీళ్ళకి ఉంటుందండి, అంటే వీళ్ళు పోతురాజు వీళ్ళు ఈసారి వీళ్ళు తీసుకోవాలి, నెక్స్ట్ ఇంకొకరు తీసుకోవాలనేది రథం అనేది ఉంటుంది అనమాట. సో అలా అనమాట. ఈసారి వీళ్ళు బండి వాళ్ళకి వచ్చిందనమాట. సో చాలా చూసారు కదా, నేనైతే అసలు ఎంత ఎగ్జైట్గా బొట్టు పెడుతున్నానో, అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇంకా మా అక్క అందరూ ఇట్లా మళ్ళీ మనకి బొట్టు పెడతారనమాట. సో చూసారు కదా, బొట్టు పెడుతుంటారనమాట. అంటే అది అమ్మవారి బొట్టు అనమాట. ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఆ బొట్టు పెడతారు ఆ రోజు. సో ఇలా అమ్మవారు ఊరేగింపు తర్వాత ఇట్లా ఇంకా అందరం ఇంటికి వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళు డైరెక్ట్ ఇంకా ఇట్లనే ఆగుకుంటూ ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేము ఇంట్లో బోనాలు స్టార్ట్ చేయడం, అట్లా ఇంకేమైనా పనులు ఉంటే స్టార్ట్ చేసుకోవడం లాంటివి చేసుకుంటాం అనమాట. అంటే ఈవినింగ్ కల్లా బోనాలు స్టార్ట్ అవుతాయి. బట్ ఆ రోజు ఏంటంటే, ఇప్పుడు ఇంత ఎండగా ఉంది కదా, ఒక 1/2 hour లోపే అసలు ఎంత గాలి స్టార్ట్ అయిందంటే, మేము ఇంకా వర్షం పడుతుందేమో అనుకుని అంత స్టార్ట్ అయింది. ఈ అక్క అయితే మేము చాలా ఇయర్స్ బ్యాక్ కలిసామన్నమాట. సో అందుకే అక్కడ అక్కతో కాసేపు మాట్లాడడం, స్వప్నక్క అని, సో లింబక్క అని మా ఇంటి పక్కనే ఉంటారనమాట. వాళ్ళిద్దరు సిస్టర్స్. ఆ అక్క చాలా ఇయర్స్ తర్వాత కనిపించింది మాకు. సో మాట్లాడాము. ఇక్కడ చూసారు కదా, మా మమ్మీ బోనం ఎత్తుకున్నారు. సో ఇంకా మా పిన్ వచ్చేసి మాణిక్యాలు పట్టుకున్నారండి. ఇంకా నేనైతే ఈసారి ఏమీ పట్టుకోలేదు అండి. అంటే ఏంటంటే నాకు చెయ్యి సపోర్ట్ చేయట్లేదు. లాస్ట్ ఇయర్ అంటే నేను సపోర్ట్ చేసింది పట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మా చెల్లెలు, మా అక్క, ఇంకా మా కుట్టి అనమాట. సో ఇక్కడ మంచిగా రెడీ అయ్యి ఇలా అందరూ చూసారు కదా. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే మా అక్క పెళ్ళి అయింది, నా పెళ్ళి అయింది, ఇంకా మా చెల్లెలు కూడా పెళ్ళి అయిపోయింది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి మాకు ఇది చాలా స్పెషల్ అనమాట. సో చాలా అంటే చాలా స్పెషల్. ఇక్కడైతే మా అక్కకి ఒక స్పెషల్గా ఒకటి జరిగింది, అంటే నేను తర్వాత వీడియోలో చెప్తుంటాను. ఇక్కడ
ఇందాక ఇక్కడ మామూలుగా వీడియోస్ తీస్తున్నాను కదా, ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే లాస్ట్ నేను వీళ్ళ ముగ్గురిని ఫొటోస్ తీస్తున్నాను అనమాట, మమ్మీని, పిన్నిని, అక్కని, కుట్టిని. అయితే వెనుక ఆమె ఎత్తుకున్న బోనం కరెక్ట్ అక్క నెత్తి పైనే వచ్చిందండి ఫోటోలో. సో చాలా అంటే చాలాసేపు నవ్వుకున్నాం మేము. అసలు ఎంతలా నవ్వుకున్నామంటే అసలు గ్యాప్ లేకుండా నవ్వుకున్నాం. సో చూసారు కదా, ఇంక ఇక్కడ మంచిగా అందరం మా అత్తమ్మ కూడా పిలిచామన్నమాట. సో మా అత్తమ్మ కూడా వస్తుందండి. సో చూసారు కదా, ఇలా వచ్చింది ఆ ఫోటో, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వచ్చింది. ఒకసారి నిల్చో వీడియో మిస్ అయింది. ఒక్కసారి నిల్చో అంటే మా మమ్మీ అటు ఇటు జరుగుతుంది అనమాట. యాక్చువల్గా వేరే వాళ్ళది ఉండింది, బట్ ఇక్కడ ఏంటంటే నేను ఉంటే పోస్ట్ చేస్తాను సైడ్కి ఎక్కడైనా ఫోటో, మీరు అబ్జర్వ్ చేయండి, మీకు కూడా నవ్వు వస్తుంది. సో ఇలా అనమాట. అండ్ వీడియో చూస్తే చాలామందికి అర్థమై ఉండొచ్చు, మా అత్తమ్మ కూడా వచ్చిందండి. ఎస్ వస్తారు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ ఖచ్చితంగా థర్స్డే, ఫ్రైడే తనే బోనం చేస్తుంది. తనే బోనంలోకి కావాల్సినవి తను, మా పిన్ని ఇద్దరు కలిసి చేస్తారనమాట. సో మా చిన్న పిన్ని కూడా కలిసి చేస్తారు. బట్ ఈ ఇయర్ ఏంటంటే మా పిన్నికి జాబ్ వచ్చింది కాబట్టి తనకి లీవ్ ఇవ్వలేదు. సో పిన్ని రాలేకపోయింది. ఇంకా మా అత్తమ్మ, మా పిన్ని ఇద్దరు కలిసి బోనాలు మొత్తం చూసుకుంటున్నారనమాట వాళ్ళే. సో అదండి. అండ్ ఇంకా చూసారు కదా, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మన కాళ్ళని కడిగేసి, అంటే ఎందుకో నాకు తెలీదు, సో ఇట్లా అనమాట ఇంకా బోనం తీసేసుకుంటారనమాట. సో మా అక్కకి జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ చూస్తే నవ్వు వచ్చిందండి మీకు. మాకైతే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది, చాలా అంటే చాలా నవ్వుకున్నామండి అసలు. నెక్స్ట్ ఇంకా ముత్యాలమ్మ టెంపుల్కి అండి, ఇందాక బోనాలు చూసాం కదా, మీరు చూసింది ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఎల్లమ్మ దగ్గరికి, నల్లపోచమ్మ దగ్గరికి తీసామన్నమాట. యాక్చువల్గా లాస్ట్ టైం మా చెల్లె పెళ్ళి వీడియో అప్పుడు కూడా చూపించాను కదా, అప్పుడు తీసామని చెప్పేసి. సో ఇప్పుడు కూడా తీసాము. సో చూసారు కదా, ఇలా మంచిగా రెడీ అయిపోయి ఇంకా మా చెల్లెలు పట్టుకుంది ఈసారి జల్లకడవ మాణిక్యాలు. ఇంకా చెప్పాను కదా, నా హ్యాండ్కి అయితే నేను రెస్ట్ ఇచ్చానండి. అంటే ఎత్తుకునే టైంలో నేను ఎత్తుకున్నాను, బట్ నాకు ఎందుకో ఈ టైంలో నా హ్యాండ్ కొంచెం షివర్ అయిందనమాట. సో బోనం ఎత్తుకోవడం అంటే చాలా ప్రాబ్లం కదా, మళ్ళీ ఏదైనా అయితే ఎందుకులే అన్నట్టుగా చేయలేదన్నమాట. ఇక్కడ చూసారా, మా వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు. బై ద వే ఇది మా చెల్లెల రిసెప్షన్ శారీ అండి. మేము ఈసారి స్పెషల్గా పండక్కి ఏమీ షాపింగ్ చేయలేదండి. ఈవెన్ ఒక స్టిక్కర్ కూడా నేను షాపింగ్ చేయలేదు. మా చెల్లె పెళ్ళికి చేసినవే ఉన్నాయన్నమాట. సో ఎందుకు అని చెప్పేసి ఏం చేయలేదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా మా అత్తమ్మ, మా పిన్ని ఇద్దరు కలిసి బోనం ఎత్తుకున్నారు. సో ఇదనమాట. ఎప్పుడు కూడా ఎత్తుకుంటారనమాట, అంటే ఎప్పుడు నేను ఎత్తుకుంటా, లేదా మా అక్క కూడా ఎత్తుకునేది. బట్ ఈసారి ఇంకా మా అత్తమ్మని ఎత్తుకోమని చెప్తే ఇంకా మొత్తం తనే ఎత్తుకుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు. మా పిన్ని కూడా పాపం మధ్యలో ఎక్కడ మాకు ఇవ్వలేదు. సో ఇదనమాట. ఇక్కడ మా అల్లుళ్ళు వచ్చారండి హైదరాబాద్ నుండి. సో అదనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళి ఇంకా వాళ్ళు బోనాలు పెట్టేలోపు లోపల మనం దిగేసి వద్దాం ఫొటోస్ అని చెప్పేసి అనుకొని వెళ్ళాము. చూసారు కదా, పెద్దమ్మ తల్లి టెంపుల్. పెద్దమ్మ తల్లి దగ్గర మంచిగా ఫొటోస్ తీసుకున్నామండి, వీడియోస్ తీసుకున్నాము కాసేపు. ఇంకా మళ్ళీ నైట్ మైలబోనం ఉంటుందండి ఆఫ్టర్ 12. మనం ఇంటికి వెళ్ళేసరికి 11 అట్లా అయిపోతుంది అనమాట. ఇప్పుడు బోనాలు తీసుకొని ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకా మైలబోనం అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇది కూడా సేమ్ గుడి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు తీస్తారనమాట. వాళ్ళ ఇంట్లో నుంచి నైట్ 12 తర్వాత స్టార్ట్ అవుతుంది మైలబోనం అనేది. సో ఆ ఇంటి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుకుంటారనమాట. ఆ ఇంటి పెద్ద మనిషి ఎత్తుకుంటారు, లేదంటే వాళ్ళ కోడలు, అలా ఎవరికి మంచిగా అనిపిస్తే, అంటే ఓపిక ఉన్న వాళ్ళు ఎత్తుకుంటారు. సో ఈసారి అమ్మమ్మ ఎత్తుకున్నారనమాట, అంటే మాకు అమ్మమ్మ అవుతుంది. సో అమ్మమ్మ వాళ్ళకి వచ్చిందనమాట ఈసారి. సో ఇంకా అమ్మమ్మ అసలు భయపడ్డామండి తను ఎత్తుకుంటుందో లేదో అని. కానీ పాపం చాలా మంచిగా ఎత్తుకుంది ఓపికగా. అంటే ఆ టైంలో మనకి అనిపిస్తుందేమో దేవుడు ఏదైనా పాజిటివ్ వైబ్స్ మనకు పంపిస్తాడని. సో చూసారు కదా, ఇంకా అమ్మమ్మని చాలామంది వెనుక సపోర్టివ్గా ఉంటారండి. ఎందుకంటే కొంతమంది ఆగిపోతూ ఉంటారు మధ్యలో. సో అట్లా అనమాట. మధ్యలో ఇంకా కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీసేస్తూ ఉంటారు. చూసారు కదా, ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేసరికి మాకు 1:30
2:30 అట్లా అయింది అనుకుంటా, టైం ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో ఇంకా చూసారు కదా, మనకు వచ్చేసి ఇక్కడ ఈ బోనం వచ్చేసి నేను పోతురాజు వీడియో పెట్టాను కదండి, అక్కడ ఉన్న చిన్న టెంపుల్ దగ్గర పెడతారనమాట. పెట్టి ఇంకా కాసేపు వాళ్ళు రిలాక్స్ అయ్యి వస్తారు. ఇంకా మేము త్వరగా వచ్చేస్తాము ఇంటికి, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోతాం కదా, రోజంతా అలసిపోయి ఉంటాం కదా అది. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి తను మా బావండి, అంటే మా డాడీ వాళ్ళ కజిన్ ఉంటుంది కదా, సో మా అత్తమ్మ కొడుకు అనమాట, పెద్ద బావ స్వామిబావ. సో తను కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తారు. సో అట్లా ఎప్పుడు వీడియో చూస్తూ ఉంటాను అని చెప్తుంటాడు, అందుకోసమే ఈసారి వీడియోలో పెట్టానమాట. సో ఈసారి చూసుకోండి బాగా మీరే అని చెప్పి. సో భలే అనిపిస్తుందండి, అంటే ఊళ్ళో అందరితో రిలేషన్ అనేది మంచిగా అనిపిస్తుంది కదా, అంటే చుట్టాలు కాకపోయినా కూడా వరుసలతో పిలుస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి. సో అదనమాట. సో చూసారు కదా, ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టేస్తున్నారు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.